శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 188వ శ్లోకం. తద్దృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుతదర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. వికారమైన ముఖం గల ఆ మహాసత్వాన్ని చూసి హనుమంతుల వారిలా ఆలోచించారు. వింతగా కనపడుతున్న ఈ అద్భుత మహాసత్వము పూర్వం సుగ్రీవుడు చెప్పినట్టుగా ఛాయను పట్టి ప్రాణులను కబళింపగలిగే శక్తి కలది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. 189వ శ్లోకం. సతాం బుద్ధ్వార్దత్తత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషీవ వలాహకః. గొప్పదైన బుద్ధిగల ఆ హనుమంతుడు ఆ మహాసత్వము పూర్వము తాను విన్న లక్షణాల కారణంగా సింహికే అని గ్రహించి వర్షాకాలంలో మేఘం పెరిగినట్టు హనుమంతుల వారు తన శరీరాన్ని పెంచారు. 190వ శ్లోకం. తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంబరసన్నిభం ఘనరాజీవ గర్జంతి వానరం సమభిద్రవత్. పెద్దగా పెరుగుతున్న ఆ హనుమంతుల వారి దేహాన్ని చూసి సింహిక తన నోటిని ఆయన శరీరాన్ని మింగడానికి సరిపోయేంతగా ఆకాశమంత పెద్దదిగా చేస్తూ నోరు తెరిచింది. అంతేకాకుండా పెద్ద మేఘాల గుంపులు భీకరంగా ఉరిమినట్టు హనుమ మీదికి వచ్చింది. 191వ శ్లోకం. సదదర్శ తతస్తస్యా వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపిః. అప్పుడు గొప్ప మేధావైన హనుమంతుల వారు తెరుచుకొని ఉన్న ఆ రాక్షసి యొక్క పెద్ద నోటిని, ఆమె శరీర పరిమాణాన్ని, దేహం లోపల ఉన్న ఆయుపట్టులను చూసిరి. 192వ శ్లోకం. స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహనన కపిః సంక్షిప్య ముహురాత్మానం నిపపాత మహాకపిః. వజ్రకాయుడైన ఆ వానర శ్రేష్ఠుడు తన దేహాన్ని చాలా చిన్నదిగా చేసుకుని ఆమె తెరిచి ఉంచిన నోట్లోకి ఉరికెను. 193వ శ్లోకం. ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణే పర్వణి రాహుణా. హనుమంతుడు ఆ సింహిక నోట్లోకి ప్రవేశిస్తుండగా ఆకాశంలో సంచరిస్తున్న సిద్ధులకు, చారణులకు ఆ దృశ్యం ఎలా కనిపించిందంటే పౌర్ణమి నాడు రాహువుచే మింగబడిన చంద్రుడిలాగా కనబడింది. 194వ శ్లోకం. తతస్తస్యా నఖైర్తీక్ష్మైర్మర్మాన్ వానరః ఉత్పపాతాధవేగేన మనస్సంపాత విక్రమః. తరువాత హనుమంతుడు తన పదునైన గోళ్లతో ఆ సింహిక యొక్క ఆయుపట్లను పెరికివేసి అది నోరు మూసేలోపు బయటకొచ్చి మీదికి ఎగిరెను. 195వ శ్లోకం. తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ స కపి ప్రవరో వేగాద్వవృదే పునరాత్మవాన్. హనుమంతుల వారు ఆ సింహికని దేవతల యొక్క అదృష్టము చేత దూరదృష్టితోనూ తన గొప్పదైన ధైర్య విశేషముతోనూ సామర్థ్య విశేషముతోనూ పడగొట్టి వెంటనే తన ప్రజ్ఞతో తిరిగి ఎప్పటివలే తన శరీరాన్ని పెంచుకొనెను. 196వ శ్లోకం. హృత హృత్సా హనుమతా పపాత విధురాంబసి స్వయంభువైవ హనుమాన్ సృష్టస్తస్యా నిపాతనే. హనుమంతుల వారు సింహిక గుండెను పెకలించి వేసినంతనే ఆమె ప్రాణాలు కోల్పోయి సముద్రంలో కూలిపోయింది. ఆమెని అలా కూల్చడానికే బ్రహ్మదేవుడు హనుమంతుల వారిని సృష్టించారు. 197వ శ్లోకం. తాం హతాం వానరేణాసు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారిణీ తమూచు ప్లవగోత్తమం. హనుమంతుని చేత సంహరింపబడి తేలికగా అలా కూలిపోయిన సింహికను చూసి
ఆకాశచారులైన దేవగణములు హనుమంతునితో ఇలా పలికారు. 198వ శ్లోకం. భీమమద్య కృతం కర్మ మహాసత్వం త్వయా హతం సాధయార్థమభిప్రేతమరిష్టం ప్లవతాం వర. ఓ వానరోత్తమ, నేడు నీవు మహాభీకరమైన కార్యాన్ని సాధించావు. ఒక గొప్ప భూతాన్ని నీవు ఇలా కూల్చి దుష్ట సంహారాన్ని చేశావు. ఇక నీవు తలపెట్టిన మంగళకరమైన కార్యాన్ని నిర్విఘ్నంగా సాధించదువుగాక.